అందరికీ జై శ్రీరామ్, జై హనుమాన్. చాలా మంది మీరు అడిగే క్వశ్చన్స్ ఎటువంటి అంటే, మాకు ఏదైనా చెడు ప్రయోగం జరిగే ముందు ఇంట్లో ఏ విధంగా ఉంటుంది, మనుషులకు ఏ విధంగా ఉంటుంది అని చాలా మంది అడిగారు. మెయిన్ పాయింట్ చాలా మంచి క్వశ్చన్. ఎందుకంటే చాలా మందికి తెలియకపోవడం వల్ల చాలా ఇబ్బందుల పాలై మరణించే వరకు వస్తుంది. ఎవరైతే మొట్టమొదటిగా ఛానల్ చూస్తారో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. 10 మందికి ఉపయోగపడే వీడియో కాబట్టి 10 మందికి షేర్ చేస్తే వాళ్ళు ఒక్కరైనా మారినా, ఒక్కరు బతికినా ఆ పుణ్యం మీకు ఎప్పటికి ఉంటుంది. మెయిన్ పాయింట్ ఇప్పుడు ఉన్నది సిచ్యువేషన్లల్లా ఇప్పుడు జాగ పంచాలు కానీ, భూముల పంచాలు కానీ, లేదంటే మీకు ఏదైనా గొడవలు కానీ, శత్రుత్వం కానీ, ఇండ్ల కాడ కానీ, బాయిల కాడ కానీ చాలా విధాలుగా పంచాలు చేసేప్పుడు నిన్ను కొట్టిండనుకో కేసు పెట్టాలి, పోలీస్ స్టేషన్ పోవాలి, అటు పోవాలి, ఇటు పోవాలి, చాలా విధాలుగా ఇబ్బందుల పాలవుతుంది, 10 మంది నవ్వుల పాలవుతుంది. ఇంకోటి ఏంటంటే చెయ్యి మట్టంట కింద చేతబడులు చేయడము, చేయించడము చాలా వరకు జరుగుతున్నాయి. ఇవి బాగా గమనించుకోవాలి. మెయిన్ పాయింట్ వచ్చేసి ఎవరైనా కూడా అమాస గడ్డం పడి పున్నం వరకు ఇంట్లో వరకు ఏమైనా అయిందనుకో ఖచ్చితంగా ఎవడో పుల్ల పెట్టిన గ్రహించుకోవాలి. అంత లోపటి ప్రాణం పోకముందే జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలంటే, మీకు ఎవరైతే ఏ రోజైతే ప్రయోగం చేసి పెట్టిరో నెక్స్ట్ డే నుంచి మీకు స్నానం చేయబుద్ధి కాదు. ఇంట్లో అరకతి బరకతి కొట్లాటలు, పంచాలు, ఏదన్నా ఒకటి అమావాస్య ఒక 3 రోజులు ఉందనగా కాలు చేయి ఇరగడము, లేదంటే మీకు ఇంట్లో మొత్తం అసలు గందరగోళం, రోజు టైంకి లేచి దీపారాధన చేస్తున్నారు, లేవబుద్ధి కాకపోవడం, మలబద్ధకం, బయట ఎవరి దగ్గరికి పోయినా కూడా శత్రుత్వం పెరగడం, కొట్లాటలు కావడం, మళ్ళీ పడుకున్నప్పుడు నిద్ర పట్టకపోవడం, కాళ్ళు చేతులు పొడిచినట్టు, మోకాళ్ళు పొడిచినట్టు, నెత్తి మీద ఎత్తేసినట్టు, నెత్తి అంతా బరువు నోటి లోపల దుర్వాసన ఏ తిన్నా రుచి ఉండకపోవడం, అంతాగమా పాడు అమావాస్య కానీ పున్నాన్ని కానీ ప్రాణం పోతుంది అని లోపల ఏదో ఒకటి జరుగుతుంటుంది. భార్యకైనా, భర్తకైనా, పిల్లలకైనా దెబ్బలు తాకడమైనా కానీ, లేకపోతే కాలు చేతులు గడమని కానీ, ఉన్నట్టుండి శుభదప్పి కింద పడిపోయి కూడా తెలియదు. ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నాయంటే చాలా జాగ్రత్త పాటించుకోవాలి. ఉన్నట్టుండి ఒక్కడేసారి అప్పులు కావడం, ఉన్నట్టుండి ఒకటేసారి మనకు రోగాలు రావడం, ఆ రోగం వచ్చిందని డాక్టర్ దగ్గర పోతే ఆ రోగం ఏముండదు. ఆ ఏ స్కాన్ చేసినా ఎట్లున్న పేగులు అట్నే ఉంటాయి, ఎట్లున్న దొబ్బలు అట్నే ఉంటాయి, అన్ని మంచుకున్నాక రోగం మెడికల్ వస్తుంది. డాక్టర్ అవయవాలు ప్రతి ఒక్క ఆరోగ్యం సంబంధించిన ప్రతి ఒక్కటి తెలుసు. మైసమ్మలు, పోషమ్మలు, భానువతులు ఆయనకు తెలియదు. అందుకే ఏదైనా శక్తి మనం పీడ పడ్డా కూడా గ్లూకోజ్ పెడితే కూడా గ్లూకోజ్ ఎక్కదు. చాలా గ్రహించుకోవాలి, జాగ్రత్తలు ఉండాలి. ఈ రోజులలో ఎట్టుండదు, ఎప్పుడైనా పగవాడు ఎక్కడి నుంచో, అమెరికా నుంచో, ఆస్ట్రేలియా నుంచో రాదు. ఎప్పుడైనా మన పక్క పుట్టే ఉంటాడు శత్రువు. ఓర్వని కళ్ళు చాలా ఉంటాయి. పాలోళ్ళు ఎక్కువ అంటే ఇప్పుడు సామాన్యుని ఏ పాపం చేయలేదు, ఎవరిని జోలికి పోలే, నా పని నేను తీసుకుని బతుకుతుంది, మరి నాకు ఎందుకు ఇట్లా అయిందని అడుగుతారు. ఎవరు ఉంటారు? ఎవరు ఉండరు. మన శత్రువులు మన ఇంట్లోనే ఉంటారు. పాలోళ్ళు కానీ వీళ్ళే ఉంటారు. ఎక్కడి నుంచి ఎవరు రాడు. వాళ్ళే మనకి ఎసరు జర మంచిగా ఉంది ఎదుగు అనుకో, అవి ఎట్లా కరవేయాలి, ఎట్లా తొక్కాలి, ఎట్లా ఏం చేయాలి, నవ్వుల పాలు చేయాలి అని ఉంటుంది. కొంతమందికి తాగుడు కూడా మందు తాగుతారు. మందు తాగేటప్పుడు ఆ మందు సీసన్ మందులు ఇచ్చి ఆ మందు పోసినట్టు వాడు జీవితం మొత్తం మందు తాగుతూ ఉంటాడు. ఇక మందు బంద్ చేయడు, తిరుగుడు, మొత్తం రోడ్ల మీద తిరుగుడు, ఏడబడతాడు తిరుగు, 10 మంది తాగుతారు నాయన అనే పేరు తిప్పేయడం, ఇట్లా చాలా జరుగుతాయి అన్నాడు. ఎప్పుడైనా కూడా మీకు ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే మాత్రం అమావాస్య ఒక 10 రోజులు ఉందనగా దెబ్బలు తగిలినా, లేకపోతే అడ్డం పడ్డా, నిద్ర పట్టకపోయినా, కాళ్ళు చేతులు పొడిచినట్టు ఉన్నా, అంత బరువు ఉన్నా, నీ భార్యకి నీకు పంచాదులైనా, ఇంట్లో పిల్లలకి ఒక్కడేసారి ఆరోగ్యం ఎవరికైనా ఒక్కరికి వస్తుంది. అసలు ఇట్లా ప్రయోగం అనేది భగవంతుడు కొన్ని సిమ్టమ్స్ కూడా నీకు ముందే చూపిస్తాడు. ఎందుకంటే ఇట్లా దుర్గా జాగ్రత్త అన్నట్టు చూపిస్తాడు. అందుకే మనకు దైవారాధన చాలా ఇంపార్టెంట్. కానీ ఆ చేతబడి అయ్యే టైంలో మనకి ఎట్లా ఉంటుందంటే ఏ శాత కాదు, పని శాత కాదు. ఇక అప్పుల పాలు, తాగుడు సోకు మీద పెట్టిన తాగుడు సోకులు ఉంటారు. ఎక్కువ శాతం ఇలాంటివి చదువుతారంటే ఇంటి మీద మనకి పుణ్యానికి అమాసకు దింపుడుగాల బియ్యం కానీ, శ్మశాన బూడిది కానీ, పీనుగల కాడ మట్టి కానీ, మన పీనుగ మీద కాల్చి బూడిది చేసి దింపుడుగాయలు, అడికోడికాయలు, మైలబట్ట, ఈలబట్ట, ముండబోసిన గాజులు, ఇవన్నీ రకరకాల పౌడర్ చేసి ఇంట్లో మీద తలుతారు, ఇంట్లో పెడతారు. అట్లా పెట్టడం వల్ల ఏంటంటే చాలా ఇంట్లో నేను తీసిన ఎంతెంత ఇళ్ళలో తీసినా చచ్చిపెట్టులు బతుకురు. మళ్ళీ ఇంకోటి, ఇంట్లో మూగజీవులు ఉన్నాయి అనుకోండి, మూగజీవులు ఉంటే మాత్రం ఫస్ట్ వ్యక్తి అవి పోయినప్పుడైనా మీరు ఆలోచన చేసుకోవాలి. అది కూడా పుణ్యానికి అమాసకు పోయిందంటే ఎప్పుడైనా విశ్వాసం మనుషులకు ఉండదు, మూగజీవాలకు ఉంటుంది. వాటి మీద వేసుకుంటేయాలి. వాటిని వేసుకున్న వరకు అవి పోయినాయి అనుకో అప్పుడైనా హుషారుపడి మీరు చూసుకోవాలి. పోయింది కదా, చచ్చిపోయింది కదా అన్నట్టు ఉండదు. అవి నవ్వుసు కూడా ఎట్లా నడుస్తుంది అంటే మనకి చేతబడి అయిన టైంలో కూడా మోషన్స్ అయితే ఓన్లీ వాటర్, అన్నం తిన్న వాటర్, ఏది తిన్న వాటర్, మోషన్ ఫ్రీ ఉండదు, కడుపు ఉబ్బుతుంది, ఒకటేసారి మనిషి తాగమవుతుంటాం. ఇలాంటి సిమ్టమ్స్ మాత్రం జాగ్రత్త పాటించుకోవాలి. ఎక్కడైనా బందోబస్తు చేసుకోవాలి, లేకపోతే శివాలయం కానీ, దుర్గామాత ఎక్కడికైనా గుళ్ళో హోమం కానీ ఏదో ఒకటి చేయించుకుంటారు. ఇంట్లో పాతి పెడితే మాత్రం హోమాలు యాగాలు చేస్తే కాదు. ఏది ఉన్నా కూడా మనం ఇంటి లోపల తీసే శక్తి ఉండాలి. కానీ జాగ్రత్త పాటించుకొని బ్రతుకురి. ఎవరికైనా ఇలాంటివి ఉంటే మాత్రం చేతబడలేదని చేసుకొని బాగుపడురి. జై సీతారామ, జయ హనుమాన్, అయోధ్య రామ, దశరథ రామ. ఓం నమః శివాయ.